హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ మలాయ్ కర్రీ. ఒక్కసారి ఈ కర్రీ ఇంట్లో చేశారంటే మీరు రెస్టారెంట్ నుంచి అస్సలు తెచ్చుకోరు, అంత బాగుంటుంది. ఫస్ట్ కడాయి పెట్టుకొని ఒక స్పూన్ బటర్ అలాగే హాఫ్ కప్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ చేయండి. జీరా కూడా వేసుకొని జీరాని చిట్పట్లాడనివ్వండి. ఇప్పుడు ఒక దాల్చిన చెక్క, ఒక లవంగం, ఒక అనాస పువ్వు అలాగే ఒక యాలక వేసుకొని బాగా ఫ్రై చేయండి. స్పైసెస్ ఫ్రై అయిన తర్వాత ఒక కప్ చిన్నగా తరిమిన ఆనియన్స్ అనేది వేసుకోండి. ఇక్కడ ఆనియన్స్ వచ్చేసి నేను ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ ఎంత చిన్నగా ఉంటే కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు మీరు ఫ్రై చేయాలి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేయండి. ఈ పేస్ట్ నుంచి పచ్చివాసన పోయి ఆరోమేటిక్గా రెడీ అయినంత వరకు మీరు ఫ్రై చేయాలి, అప్పుడు కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లేదంటే పచ్చివాసన అలాగే ఉంటుంది. ఇలా ఫ్రై చేసిన దాంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్, ఒక స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మసాలాలన్నీ ఒకసారి బాగా ఫ్రై చేయండి. ఇక్కడ ఈ స్పైసెస్ అనేవి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది, అప్పుడు కర్రీ చాలా టేస్ట్ వస్తుందండి. నెక్స్ట్ ఒక చిన్న సైజ్ టమాటాని మెత్తగా పేస్ట్ చేసి వేసుకోండి. యాక్చువల్గా టమాటా అవసరం లేదు, కాకపోతే కొంచెం గ్రేవీ థిక్గా ఉంటుందనే వేసాము. ఎక్కువ టమాటా వేస్తే పులుపు ఎక్కువ వచ్చేస్తుంది, సో చిన్న టమాటా సరిపోతుంది. టమాటా నుంచి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ 5 to 6 కాజు అలాగే 4 బాదం, ఒక స్పూన్ గసగసాలు, హాఫ్ కప్ వరకు పెరుగు ఒక మిక్సర్ జార్లో వేసుకొని మెత్తగా క్రీమీ టెక్స్చర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ క్రీమ్ని ఈ కర్రీలో వేసేసేయండి. వన్స్ క్రీమ్ వేసిన తర్వాత మీరు కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు పెట్టేసి మాడిపోతుంది, కర్రీ అంతా పాడైపోతుంది. ఇది మాత్రం చాలా కష్టంగా ఉంటుంది, బట్ కలుపుతూనే ఉండాలి, ఏం ప్రాబ్లం ఉండదు. సో చూడండి, కర్రీ ఇలా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టి ఒక 2 minutes ఉంచితే ఇలా ఆయిల్ పైకి ఫ్లోట్ అయింది. ఈ టైంలో మీరు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత చిన్నగా తురిమిన పన్నీర్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. పన్నీర్ క్యూబ్స్ ఎంత చిన్నగా ఉంటే స్పైసెస్ అనేవి అంత లోపలికి ఇన్ఫ్యూజ్ అవుతాయి. నెక్స్ట్ హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టి 1 నిమిషం వరకు ఉంచండి. ఇప్పుడు గ్రేవీ దగ్గర పడుతుందనే టైంకి మీ దగ్గర ఉంటే చీజ్ క్యూబ్ తురిమి వేసుకోండి. చీజ్ క్యూబ్ లేకపోతే పన్నీర్నే చిన్నగా తురిమి వేసేసుకోండి. గ్రేవీ అనేది చాలా థిక్గా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా చీజ్ క్యూబ్ తురిమి వేసుకున్న తర్వాత ఒక 30 seconds అనేది బాగా మిక్స్ చేయండి, లేదంటే మళ్ళీ అడుగు పట్టేస్తుంది. చూడండి, ఇక్కడ ఆయిల్ పైకి ఫ్లోట్ అయింది కదా, ఆల్మోస్ట్ మన కర్రీ అయిపోయిందండి. ఇంకొక చిన్నది ఇక్కడ ఏంటంటే, మీ దగ్గర ఉంటే ఇలా ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకున్న స్టవ్ ఆఫ్ చేసేయండి, లేదంటే కర్రీ టేస్ట్ చేంజ్ అయిపోతుంది. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద ఉన్న మేగడ కూడా వేసుకొని బాగా కలిపేయచ్చు. ఇలా మిక్స్ చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా తరుగు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసేయండి. అంతే అండి, పన్నీర్ మలాయ్ కర్రీ రెడీ అయిపోయింది. రోటీ, చపాతీ, రైస్ అన్నిటికి సూపర్ కాంబినేషన్. అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.